బైబిల్లో దేవునికి ప్రియమైన వ్యక్తి అబ్రహాం. దేవుడు ఒకరోజు ఆయనను పిలిచాడు. అబ్రహాము, నీ ఇంటిని వదిలి వెళ్ళు, నేను నీకు గొప్ప ఆశీర్వాదం ఇస్తాను. అబ్రహాము తన భార్య సారాతో కలిసి దేవుని మాట వినాడు. కాని వాళ్లకి పిల్లలే లేరు. సారా వయసు 89, అబ్రహాము వయసు 99. ఒకరోజు ముగ్గురు దేవదూతలు అబ్రహాము ఇంటికి వచ్చారు. వాళ్ళు అన్నారు, వచ్చే ఏడాది ఈ సమయానికి సారాకు బాబు పుడతాడు. సారా అది విని గుడారంలో నవ్వింది. ఆమె అనుకుంది, ఈ వయసులో నాకు బిడ్డ. అప్పుడు దేవదూత నవ్వుతూ అన్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని. దేవుని వాగ్దానం నెరవేరింది. సారాకు బాబు పుట్టాడు. ఆమె ఆనందంతో నవ్వుతూ చెప్పింది, దేవుడు నాకు నవ్వు ఇచ్చాడు. అందుకే బాబు పేరు ఇస్సాకు, అంటే నవ్వు. అబ్రహాము ఆశించని వయసులో బాబును పొందాడు. ఎందుకంటే దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు. దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ ఏ వాగ్దానాన్ని కూడా మర్చిపోడు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.